ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యం బాగుపడతాయా? ఇప్పుడు మన కాడ ఎట్లున్నది? రైతు ఏడ్చుడు కాదు, కష్టపడి పండించిన పంటను కొనే దిక్కు దివాణం లేక బిక్కు బిక్కుమంటుండు. రోడ్డు మీద పడ్డాడు. కన్నబడ్డ ఆఫీసర్ల కాలు మొక్కవలసిన పరిస్థితి వచ్చింది. దేశానికే అన్నం పెట్టే రైతుతోని కాళ్ళు మొక్కించుకుంటుర్రంటే అసలు ఈడ సర్కారు ఉన్నట్టా లేనట గిట్లనే గరమైతురు జనాలు. అగో ఇది ఇప్పుడు రైతుల పరిస్థితి. పండించిన పంటను కొనుర్రి అని ఆఫీసర్ల కాలు మొక్కే కాడికి వచ్చింది. ఇది నిర్మల్ జిల్లాలో జరిగింది. మొన్నటికి మొన్న జైత్యాల కూడా పాపం ఒక మక్క రైతు సిఐ సారు కాలు పట్టుకున్నాడు కాంటాలు పెట్టిపియమని. ఏంది అసలు నెలన్నర సంది ఏ మార్కెట్ కాడ చూడు, ఏ రోడ్డు మీద చూడు, మిల్లుల కాడ గోదాముల కాడ ఇదే పరిస్థితి. పంటనిగా కొంటారు ఆగగొంటారు అని ఎర్రటెండల రోజుల కమానం చూస్తూనే ఉన్నారు. ఈ ఎండకు నిలబడి దగ్గర 10 మంది రైతుల పానాలు కూడా పోయినాయి. కానీ సర్కార్కు మాత్రం శీవగుంటున్నట్టు కూడా ఉంటలేదు. పంట కొనాలన్న సోయ కూడా ఇంకా తెలియదు. మక్కలు కానీ వరి ధాన్యం కానీ కొనని పరిస్థితి వచ్చింది. వచ్చే జూన్ మాసం రాబోతుంది. వడగాల్పులు వానలు వచ్చి నానిపోతే రైతుల పరిస్థితి ఏంది? ఈరోజు ఎండల నెరవడి ఆ మక్కలు కానీ వరి ధాన్యాన్ని కానీ నేర్పి వడదెబ్బ కొట్టి చాలామంది హాస్పిటల్లో పాలవుతున్నారు. చాలామంది రాష్ట్రంలో చాలామంది చనిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏమంటారు అంటే ఆన్లైన్ కావాలంటారు. ఆన్లైన్ అంటే వాళ్ళు అమెరికాలో ఉంటారు, మాకు భూమి కౌలుకి ఇచ్చిన వాళ్ళు వచ్చి తంబేయాలన్నట. ఇప్పుడు మా పరిస్థితి ఏంది? వాళ్ళు ఓటీపీ చెప్పినా నడవదు, తంబేయాలన్నట. తంబేయాలంటే ఏం చేయాలి? మేము పంట పండించి తీసుకుపోయి ఎక్కడో మిల్లుకు వాళ్ళు అడిగిన రేటుకు ఇచ్చేయాలి. సరే అదైనా పర్వాలేదు, అట్లా ఎవరినో బతిలాడి ఏమో చేసుకొని కాగితాలు తెచ్చుకున్నాం ఆన్లైన్ కోసం. ఇక్కడికి వస్తే ఏంది? ఇప్పటికి 25 రోజులు అవుతుంది ఇక్కడ మా మక్కలు తీసుకొచ్చి. మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. మక్కలు ఒకసారి దర్శినాయి అంటే ఖరాబ్ అవుతాయి, నల్లబడతాయి. అదే వడ్లు అంటే ఒకసారి దర్శినా మళ్ళీ ఆరవోసుకోవచ్చు. మేము ఇప్పుడు మక్కలే అమ్ముకోపోతాం, మళ్ళీ వడ్ల కాడికి ఎప్పుడు పోవాలి? అక్కడ ఐకేపీలో పోసినాం. ఇదేనికే 4 రోజులు అయితే అది ఇంకా నెల అయితే జూన్ అయిపోయినాక ఎప్పుడు అమ్ముకునేది ఎప్పుడు? రైతు బాగుపడేది ఎప్పుడు? ఓ దిక్కు వానాకాలం సీజన్ అత్తనే ఉన్నది. అయినా కానీ యాసంగి పంట కొనే దిక్కు దివాన లేకపాయ. బ్యాగులు లేవు, లారీలు లేవు, కాంటాలు పెట్టుడు లేదు, తూకం కాడ కోతలు. అసలు తెలంగాణ రైతులు ఉన్నారన్న సంగతే మడిచినట్టు చేస్తాంది చేయిపాటి సర్కారు. పంట కొనమని ధర్నాలు చేసుకుంటా నిలదీస్తేనేమో పోలీసులు కేసులు పెడతారు. అప్పో సొప్పో చేసి రెక్కలు ముక్కలు చేసి ఎట్లనో గట్లా కష్టపడి పంట పండిస్తే కొనక భూముడేంది? కళ్ళ ముందే పండించిన పంట సత్యనాశ అవుతుంటే రైతులకు ఎంత గుండె కోతుంటది, ఎంత రంది పట్టుకుంటది? కేసీఆర్ సార్ పాలనలో రైతులు గిట్ల గోసపడినా రోడ్డు మీదకి వచ్చిన రాజు లెక్క బతికిన రైతు ఇప్పుడు కాళ్ళెందుకు పట్టుకోవాల్సి వస్తున్నది? మన రేవంత్ సర్కార్ చేయబట్టుకనే కదా మళ్ళీ వాళ్ళకు పంట కొంటే గింత తనలాటుండనా? అరే రైతు బంధు చక్క గీయలే, రుణాలందరికీ మాము చేయలే, కమ్సే ఎరువులన్నా యాళ్ళకి ఇయ్యలే. ఇప్పుడు పండించిన పంటను కూడా కొంటలేరా? ఇక సర్కారు ఉండేందుకు ఎవరి కోసం ఉన్నట్టు? గిట్లనే కూపానికి వస్తు రైతు. ఇక్కడ ఉన్న రైతు రాజ్యం అన్నాడు, కానీ రైతుకు మాత్రం అన్యాయం జరుగుతుంది. ఏ అధికారి కూడా రావడం లేదు. కలెక్టర్ వస్తాడు, ఎంఆర్ఓ వస్తాడు, ఎంపీడీ వస్తాడు. వీళ్ళందరూ ఎవరు కొంటారంటే మాజీ సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ కొంటాడు. రైతుకు ఎప్పుడు కొనడు. రైతులు అడిగి పట్టుకొని పోతే వాడు అంటాడు అంటే నీ తాలుంటది, నీ తప్పు ఉంటది, నువ్వు రేపురా ఎల్లుంటా నేను ఎవడు కొనడు, నీ నీతి పెట్టకపోతాడు. ఇలా మాత్రమే చెప్తాడు. ఇది సప్లైకి వెళ్ళిపోతారు. దయచేసి రైతుకు ఎవ్వరు న్యాయం చేయడు. ఇది నిజం సార్. మీరు అంటారు అది ఆరేస్తుంది, ఒక్క కాడ పెడతావు, సార్ తండ పెడతా, ఒక కాడ పెడతావు, ఒక్క లారీ బీకుద్ది, ఇక మిగతాయి రావు. ఆడు ఏమంటాడు? నీకు పంపిణీ అంటాడు, నువ్వు కలెక్టర్ చెప్పు అంటాడు, ఇది ఎంఆర్ఓ సార్ చెప్పాడు. ఆడు ఎవ్వరు రాడు సార్. మీరు దండం పెడతాం, మీరు అనవసరంగా. ఓ దిక్కు రైతులు గింత కోసపడుతుంటే ఇంకో దిక్కు చేయిపాటి లీడర్లు పర్ఫార్మెన్స్లు చూయిస్తురటనోలా పెట్రోల్ డీజిల్ తగ్గియలే అని మంత్రి లచ్చన్ సారును ఎమ్మెల్యే సారు ధర్నా చేస్తుంటే ఈ ఆర్టీసీ డ్రైవర్ అన్నాడు చూడురి, వాళ్ళకి ఇట్లా తలకాయ గిర్రుమని తిరిగేటట్టు చేసిండో. ఇన్నరా ముందుగాల గా వడ్లు మక్కలు అని రైతులు గోసపడకుండా చూడురి, అటెంక గిసంటి కళాపోసలు చూయిత్తురట గాని అని వాళ్ళనే డైరెక్ట్గా అన్నాడు. ఇది ఒక్క డ్రైవర్ అన్న మాట కాదు, ప్రతి తెలంగాణ బిడ్డ మాట.